ఎట్లా ఉంది కరెంట్? అది మంచిగానే వస్తుందా మీకు? కరెంట్ ఏడ వస్తుంది మేడం, అన్ని కట్ అవుతున్నాయి. కరెంటు గతంలో వచ్చినట్టుగా 10 ఏళ్లలో 24 గంటలు కరెంట్ రైతులకు సరిపోయే విధంగా కరెంట్ వచ్చినట్టు ఈ రోజు కరెంటు నీళ్లు అన్ని మంచిగా ఉన్నాయా? ఏమన్నా సమస్యలు కనపడుతున్నాయా? లేదు మేడం, అప్పటిలెక్క ఏడ ఉంది, అన్ని సమస్యలే ఉన్నాయి. ఉమ్. అన్న వెస్ట్ వచ్చిన ఈ రేవంత్ రెడ్డి చేసి పాలన ఏమో చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, కానీ ఉమ్. మాట్లాడదామని మీకు కొన్ని నేను ఒక లైవ్. ప్రశ్న అడిగితే చెప్పండి. పార్టీలతో సంబంధం లేకుండా ఒక 2014 నుంచి మొదలు పెడితే 2023 వరకు అనేది కరెంటు మంచిగానే ఉందా, లేదంటే కరెంటుకు గోసపడ్డారా? లేదు మేడం, ఇప్పుడు పవర్ ప్లాంట్ గురించి ఏమో పెట్టిండుగా ఆయన వీడియోస్ ఏమో పెట్టిండుగా. ఉమ్. అన్ని ఏంది ఏం తోయక అదొక పిచ్చి పనులు లెక్క చేస్తుండు. కానీ ఆయనకి ఏ రోజు వాడిని కనపడలేదా? వాన నాయన చనిపోయినప్పుడు నాకు నీళ్లు నెత్తిలో చనుకొని వచ్చినా, చంద్రశేఖర్ వచ్చిన కాడ నుంచి చాలా మంచిగా ఉందని ఆయన నోటితోటి చెప్పిండు. ఆ వీడియో కూడా ఉంది కదా. ఉమ్. ఉమ్. మరి అది చూపించాం మనం, ఆయన అది చూపిస్తే సరిపోతుంది కదా. ఇలా ముఖ్యమంత్రి అయ్యంగానే ఏదో పెద్ద కొమ్ములు వచ్చినట్టు మాట్లాడితే గొప్ప కాదు మేడం అది. ఉమ్. దాన్ని సాధించినోడు, దాన్ని తెచ్చినోడు వాడు గొప్పడు. ఈయన ఏం చేసి ఏదో వచ్చి పుట్టుకున్న ఊహించడానికి కూడా కుజిలెక్కి ఏమేమో మాట్లాడుకొని ఆనాడు మాట్లాడిన మాటలు స్వయాన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అసెంబ్లీ రికార్డులో కూడా ఉంటది. మా నాయన చచ్చిపోతే మాకు స్నానాలు చేయనిక కూడా నీళ్లు లేవు, నెత్తిన నీళ్లు చల్లుకొని వచ్చినామని చెప్పిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ రోజు ఒప్పుకున్నా, ఈ రోజు ఎందుకు ఇలా ఇట్లా అయింది ఆయనకు? ఎందుకంటే ఒకటేనండి, రేపు అంటే నేను కూడా ఈ లైవ్లు చేయడానికి కారణం ఏంటంటే కనీసం ప్రజలకు వాస్తవాలు తెలియాలి. రానున్న రోజుల్లో కరెంటు ఉండదు, ఇంకా ఉండకపోతే ఏంది, మనం ఏదో ఒకటి చెప్పేసి గత ప్రభుత్వం మీద తోసేస్తే మన ఎవడు అడగడు కదా. అదే ఆయన ఇచ్చిన వాదాన కోసం అవన్నీ కథలు నడుపుతుండే. ఆయన ఏమీ లేదు, అవన్నీ వీయకే సున్నా పెడదామని ఏదో 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 నడుపుతుండే ఆయన. అదే చూస్తుండే. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూసారు కదా, వాళ్ళకు కూడా ఆ వీడియోలు, గతంలో చూసిన వీడియోలు వాళ్ళకు కూడా యాదుకున్నాయి. సో ఈ రోజు మనకి ఇక్కడ దేవరకొండల మండలం నుంచి కాల్ చేసి చెప్తున్నారు కరెంట్ ఏడా ఉంది అనేసి. సో నేను చెప్పాను కదా, నేను ప్రతిసారి నేను ముందుగానే మీకు అలర్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే తెలివైన వాడు, ప్రజల్ని అబద్ధాలు చెప్పి నేను ఎంగేజ్ చేయగలను అనుకుంటున్నాడు. కానీ ప్రజలు కూడా చాలా తెలివిమంతులే, వాళ్ళు కూడా ముందుగానే ఊహిస్తున్నారు. ఎందుకంటే ఆడలేక ఏదో అంట చూడు, మధ్యలో ఓడు లేకపోతే ఏవో అంటుంటారు. ఆ టైపులో ఈ రోజు మాట్లాడుతున్నది. ప్రజల్ని మొత్తం డైవర్ట్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ నడపాలి. ఎంతకాలం నడుపుతారు ఇంకా? హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్ నుంచి మేడం, గాంధీనగర్. ఇక్కడ గాంధీనగర్ నుంచి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇది జనాలన్నీ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు మేడం. 2014 ముందు కరెంట్ ఎట్లుండేదంటే వారానికి 3 రోజులు పవర్ కట్ కంపెనీలకు. ఒక రోజు జనరేటర్ తోటి నడిపి 2 రోజులు హాలిడేలు ఇచ్చేవాళ్ళు. ఇండస్ట్రీలు చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఇవన్నీ ఎట్లా అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని. కాకుంటే ఇప్పుడు ఏంటంటే జనాలు ఏమో చేస్తారంటే ఏది చెడు చెప్తే అది నమ్ముతున్నారు, మంచి అనేది నమ్మట్లేదు. అదే పట్టుకున్నారండి ఈ రోజు ఆయనకు నేను ఎవరు ఆయనకు అనుగుణంగా ఉన్న సోషల్ మీడియా కావచ్చు, ఆయనకు అనుగుణంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా జనాలకి అబద్ధాలని ప్రచారం చేస్తే ఈజీగా వింటారు, మన పబ్బం మనం గడుపుకోవచ్చు. ఇప్పుడు మీడియా కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు మీడియా ఛానల్ కూడా ప్రజల కోసం ఉన్నాయా అవి, లేదంటే వాళ్ళ ఓన్లీ బిజినెస్ కోసం పెట్టుకున్నారా, దేనికోసం పెట్టుకున్నారా అనేది అర్థమైతలే. ఓన్లీ ఒక యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అదన్నా కొంచెం తెలుస్తున్నది. కానీ ఈ మీడియా ఛానల్ ఉండే TV9 అయినా ఎవరైనా ఒక పార్టీకి పక్షపాతంగా ఉన్నారు. ఏబిఎన్ TV5 ఉంది మేడం. అయ్యేంది ఎందుకు ఆ ఛానల్ ఎందుకు ఒక్కరికి డబ్బా కొట్టడం తప్ప, ఒక పార్టీకి డబ్బా కొట్టడం తప్ప ఇంకోటి ఏం లేదు వాళ్ళ దగ్గర. అవి చూడాలంటేనే ఆ పార్టీ వాళ్ళే చూడాలి. వాళ్ళు ఏబిఎన్ లేదు జరిగినట్టు సృష్టిస్తారు. ప్రసార మాధ్యమాలు అనేవి చాలా ఈరోజు చాలా కీ రోల్ ప్లే చేస్తున్న నేపథ్యంలో దాన్ని పసిగట్టి ఏం చేస్తున్నారంటే ఈ రోజు టక్కున ఇప్పుడు లేఖ వచ్చింది నిన్న. ఈ లేఖ రాగానే ఒక 100 ఛానళ్ళు అందుకున్న. ఏంటి అసలు ఆ లేఖలో ఉన్న అంశాలు నిజమా కావా? అసలు ప్రజల ముందుకు ఆ లేఖ పోయిన తర్వాత ప్రజలు అవి చెప్పరు, లేఖలో ఉన్న అంశాలు చెప్పున్నారా. లేఖలో అంశాల కంటే కూడా అసలు వీళ్ళే పోయి చూసి ఆ రోజు కొనుగోలులో వీళ్ళే పక్క నుండి వీళ్ళు వచ్చి చూసి వార్త రాసినట్టుగా బిహేవ్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఏం చేస్తాం చెప్పండి, అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మరి మనం. ఇదే మేడం TV9 లో ఆ రోజు వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పాడు ఎక్కడ ఏం చేశాము అన్ని.
ఇంకా అయినా కానీ వీళ్ళు ఇక ఏదో ఏంటంటే అది కక్షపూరితం. నన్ను అప్పుడు అరెస్ట్ చేసిండు, నేను ఇప్పుడు అరెస్ట్ చేయాలి. లేదంటే రెండో విషయం కూడా అరెస్టులు కేటీఆర్ జైలుకు పోతాడు, కేసీఆర్ జైలుకు పోతాడు, అందులో మంత్రులు ఒకవేళ తప్పు చేస్తే పోతారు. పోయిన వాళ్ళందరూ ఏమైనా నాకు అందరూ అదే అడుగుతున్నారు ఈరోజు. జైలుకు పోతారు అని మాట్లాడితే జైలుకు పోయిన వాళ్ళందరూ గొప్పెళ్ళు అవుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిండు, సీఎం అయిండు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోయిండు, ఆయన సీఎం అయిండు. తర్వాత ఇప్పుడున్న సీఎం ఓటుకు నోటు కేసులో పక్కా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకు పోయిండు, వచ్చిండు, సీఎం అయిండు. ఏమైంది జైలు? వీళ్ళ ఓటు నోటు కేసు కూడా రాకుండా అక్కడ వాళ్ళ బాస్ ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నాడు. ఆయన అక్కడ కేంద్రంలో మేనేజ్ చేస్తాడు, ఇక్కడ ఈయన ఇక్కడ. మీరు ఎంత కాకపోతే నిన్న చూడండి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిన్న ఏదో అక్రమంగా కట్టారని సెక్యూరిటీ కోసం కొట్టిన కూల్చిరు కదా. మరి ఇన్నాళ్ళు ఏం చేసిరు? వాళ్ళ బాస్ కోరిక. ఆయన సరే ఓకే, ఈయన వచ్చి 6 నెలలు అయింది కదా. 6 నెలలు ఇప్పుడు ఈయన వచ్చి కూడా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో రాని సమస్య ఈయనకి ఇప్పుడే వచ్చిందంటే ఏంది? అక్కడి నుంచి సిగ్నల్ అందుతుంది. ఆయనకు కూడా తెలుసు మేడం, ఆల్రెడీ మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇలాంటి చర్యలు తీసుకోవాలని. ఏమి లేదు, చాప కింద నీరులాగా ఇక్కడ ఖచ్చితంగా టీడీపీని పెంచి పోషించడానికి జరుగుతున్న ఒక దరిద్రమైన దాష్టికము. ఈ రకంగా ఏం చేయాలంటే ప్రజలను ఇక్కడ ఏమార్చుకుంటూ పోవాలి, ప్రజలకు అబద్ధాలు చెప్పాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజలకు ఇచ్చేవి ఏమి ఇవ్వకుండా ఉండాలంటే ఈ రకమైన వార్తల్ని మనం వండి వారిస్తే తప్ప ఇప్పుడున్న ప్రభుత్వానికి దిక్కు లేదనే విధంగా బిహేవ్ చేస్తున్నారండి. అది గమనించుకుంటే చాలు, ప్రజలు అది గమనించుకుంటే చాలు. అవునవును మేడం, ప్రజలు కూడా అలాంటి గమనిస్తలేరు. ఇప్పుడు ఆయన ఒక ఫ్రీ బస్ ఇస్తే ఇచ్చిండని అదే చూస్తున్నారు తప్ప ఇన్ని రోజులు చేసిన పథకాలు ఎక్కడ పోయినాయి, ఏం చేస్తున్నారని ఎవరు ఆలోచిస్తలేరు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.